సార్ నిన్న పోసాని కృష్ణమురళి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాతో డిబేట్‌కి రండి. నేను అడిగిన క్వెషన్స్‌కి మీ దగ్గర సమాధానాలు ఉంటే నేను ఇక్కడే లైవ్‌లో ఊరేసుకుంటా అని పోసాని కృష్ణమురళి గారు స్టేట్మెంట్ మీరు ఊరెట్టుకొని చచ్చిపోయినా ఆయనైతే మీతో డిబేట్‌కి రాడు. సో దీని గురించే ఇప్పుడు చాలా మంది న్యూట్రల్ పర్సన్స్ వైసీపీ వాళ్ళే కొంతమంది కొంతమంది మెజారిటీ కొంతమంది 1-2% వాళ్ళు. సో పోసాని కృష్ణమురళి గారు అనవసరంగా ఇలాంటి ప్రెస్ మీట్ పెడుతున్నారు. సో మీ స్థాయి వార్డ్ నెంబర్ స్థాయి. సో ముందు వాళ్ళతో చర్చకు మీరు విన్నామని దాని తర్వాత మీరు సీఎం స్థాయి దగ్గరికి వెళ్దు కానీ యువర్ జస్ట్ ఏ కార్పొరేషన్ చైర్మన్ అంతవరకే మీరు అన్నట్టుగా వాళ్ళకు క్వశ్చన్ చెప్పడం జరిగింది. ఎవరు చెప్పినా ఒకటే మాట అండి. మనం ఎవరిని ఛాలెంజ్ చేస్తున్నాం, ఎవరితో కంప్లీట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో యూఎస్ అనేట్లాగా డిబేట్ అనుకోండి, అది యాక్సెప్ట్ చేయాలి, వెల్కమ్ చేయాలి. ఎవరు పోసాని కృష్ణమురళి గారు నేను ముఖ్యమంత్రులు ఛాలెంజ్ చేస్తే ఎక్కడ? ఇవన్నీ అనవసరమైన చర్చలు. ఓకే, మనం సమాజంలో మీకు మైక్ ఇచ్చారు, ఓ జర్నలిస్టు లేదంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అన్నప్పుడు, సీజన్డ్ పొలిటీషియన్ అన్నప్పుడు ప్రశ్నలు సంధించి వదలండి. ప్రజాస్వామ్యంలో అందరూ గమనిస్తూనే ఉంటారు. ఎస్, ఈ సమాధానాలు నిజంగా నేనే చెప్పొచ్చు, పోసాని కృష్ణమురళి గారు సంధించిన ప్రశ్నలకి ఆన్సర్ లేని సిచ్యువేషన్స్ తెలుగుదేశం దగ్గర నుంచి ఉన్నాయో లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఉన్నాయో అన్నది చర్చించుకుని వదిలేయాలి అంతే. అందుకని చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఆయన వచ్చి మాట్లాడతారు అన్నది నేనైతే మాట్లాడగలను. సార్ ఇదే పోసాని కృష్ణమురళి గారు ఇంకోటి ఏమన్నారంటే ఇప్పుడు ఛానల్స్ పేరు తీయడం జరిగింది. టీవీ5 కానీ ఏబిఎన్ కానీ. సో వీళ్ళందరూ ఛానల్స్ పేరు తీయడం జరిగింది. ఈవెన్ బిఆర్ నాయుడు గారి గురించి కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సో ఆయన బిఆర్ నాయుడు గారికి ఏమంటే ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్స్ ఆయన ఫేస్ చేశారు బిఆర్ నాయుడు గారి గురించి కానీ టీవీ5 జర్నలిస్ట్ సంబంధించిన కానీ, సో మీ బతుకంటే మా వరకు రండి కూర్చొని మొత్తం ఒక ప్రెస్ మీట్ చూసిందా మీకు ఏమనిపించింది సార్? ఒక ఛాలెంజ్ ఎవరికి ఇస్తున్నారో వాళ్ళు వీళ్ళు తేల్చుకోవాల్సిన విషయాలు. ఛాలెంజ్ అందరూ ఇసిరేస్తారు కూర్చొని, అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అవును, యాక్సెప్ట్ చేయకుండా ఈ దగ్గర నుంచి సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో ప్రజల్లోకి చర్చనీయాంశం చేయగలిగితే దానికి ఉపయోగం ఉంటుందంటారు. ఇప్పుడు నేను మంచి వక్తని వెళ్ళి ఎక్కడికైనా నేను ఆర్గ్యూ చేయగలను కాన్సెప్ట్ని పోర్ట్రేట్ చేయడం కాదు కదా. అవును, వ్యవస్థాగతంగా ఆ పర్టికులర్ ఛానల్స్లో ఒక పర్టికులర్ పాయింట్ ఏదైతే నెగిటివ్ ఉందో పాజిటివ్ ఉందో విత్ ఎవిడెన్సెస్ కనుక ఇది ఇట్లా మాట్లాడిన దానికి ఇది ఒరిజినల్. సో దీనికి నేను ఖచ్చితంగా సమాధానం ఇవ్వడానికి ఏ వేదికైనా నేను సిద్ధంగా ఉన్నాను, ఛాలెంజ్ చేసుకోవాలి అంతే. అట్నుంచి కౌంటర్ లేదనుకోండి ఇది రైట్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి సాక్షి ఛానల్కి తెలుగుదేశం వాళ్ళు రమ్మంటే వాళ్ళు రారు, అవును, వైఎస్ఆర్సీపీ వాళ్ళని టీవీ5 ఏబిఎన్కి వెళ్ళమంటే వాళ్ళు రారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇలాంటి దగ్గర చర్చ ఎక్కడ అవుతుంది? అప్పుడు ఏమవ్వాలంటే ఒక పాయింట్ ఏదైనా ఈ ఛానల్ నుంచి డెలిబరేషన్స్ వచ్చినప్పుడు వీటిని విత్ ఎవిడెన్సెస్తో కనుక ప్రజల ముందు వస్తే ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇదే ప్రయత్నం. అంతకు మించి వాళ్ళ ఈయన పిలిచి కూర్చోబెట్టి అక్కడ చర్చా వేదికలో ఈయన గెలిచాడని మెచ్చి మేకతోలేసి సాలోగా పంపించరు. అది జరగదు కూడా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.